తూర్పు దిక్కున నివసించకూడని రాశులు. ఎవరండి? ఏ రాశులు? ఒకటి తులారాశి, వృషభ రాశి, కుంభరాశి, మకర రాశి. ఈ 4 రాశులు తూర్పు దిక్కున నివసించకూడదు. ఒకవేళ నివసించినట్టయితే ఎప్పుడు కూడా ఫైనాన్షియల్‌గా ఎప్పుడు ఏదో రకమైనటువంటి సమస్య వస్తూనే ఉంటుంది. ఆర్థిక పరంగా ఎప్పుడు కూడా సమస్యలే. ఆ ఇంట్లో బయటికి రండి, ఒకసారి బయటకొచ్చేసి చూడండి. మీ దిక్కు ఏది? అసలు మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీకు దిక్కు నిర్ణయం అయితది. మీ యొక్క రాశిని బట్టి మీకు దిక్కు నిర్ణయం అయితది. ఇప్పుడు మనకు కొన్ని కొన్ని ఉద్యోగాలు వస్తుంటాయి. కొన్ని కొన్ని డబ్బులు చేతికి అందుతుంటాయి. ఆకస్మిక ధనం కలిసొస్తుంటది. మాకు ఆ ఇంట్లో ఉన్నప్పుడు బాగా జరిగిందండి. మాకు ఈ ఇంట్లోకొచ్చాము అన్నీ కోల్పోయామంటారు. అట్లా మనం ఇల్లు మార్చినప్పుడు ఇంట్లో ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ, నెగెటివ్ ఎనర్జీ అని ఉంటది. మనకు కొన్ని కొన్ని దిక్కులు మన మన రాశికి కరెక్ట్‌గా కలిసినట్టయితే ఆ ఇంట్లో బాగా సంపాదిస్తారండి. కొందరు సౌత్ దిక్కులో ఉంటే మాకు నష్టం జరుగుతుందంటారు. అదే సౌత్ కొన్ని జాతకాలకు పనిచేస్తాయి. కొన్ని డేట్ ఆఫ్ బర్త్‌లకు పనిచేస్తాయి. కొన్ని డెస్టినీ నంబర్‌లకు పనిచేస్తాయి. కొన్ని కొన్ని మనకు ఈ రెంట్ హౌజుల్లో ఉంటే మాకు అంత ప్రయోజనం ఉంటుందంటే ఉంటదండి. కంపల్సరీ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి మీ దగ్గర ఒక వెహికల్ ఉంది. మీ వెహికల్ ఒక అవసరాన్ని నిమిత్తం ఒకరికి ఇచ్చారు. అతను ఆ వెహికల్ మీద పోయి అయితే తన పనైతే చేసుకున్నాడా లేదా? ఖచ్చితంగా చేసుకున్నాడు. వచ్చాడు నీ వెహికల్ నీకిచ్చాడు. ఇప్పుడు రెంట్ హౌజులలో ఉన్నటువంటి వారు కూడా ఇదే సమస్య అండి. ఇప్పుడు మన ఇల్లు కాదు కదా! ఆ ఇంట్లో ఉంటే మనకు ఆ వాస్తు పనిచేస్తే 100% పనిచేస్తది. 100 అంటే మీ 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 స్థాయి వరకు మిమ్మల్ని తీసుకెళ్ళాలన్న ఆ ఇల్లు బావుంటదండి ఖచ్చితంగా. కాబట్టి ఆ రెంట్ హౌస్ అయినా కూడా మనకు కలిసొచ్చే దిక్కులో గనక ఉంటే అసలు మామూలుగా ఉండదండి. ఉద్యోగమే గాని, వివాహమే గాని, చదువే గాని, ఆరోగ్యమే గాని, విదేశీ ప్రయాణాలే గాని, అసలు ఏదైనా కూడా మీకు మంచి జరుగుతదండి. కాబట్టి తూర్పు దిక్కున నివసించకూడని రాశులలో మీ రాశి ఉందా? అది తులారాశి, వృషభ, కుంభ, మకర. ఈ 4 రాశులలో గనక మీరు జన్మించినట్టయితే ఖచ్చితంగా ఈ తూర్పు దిక్కున అవాయిడ్ చేయండి. మరి ఏ దిక్కున మీకు ఉంటే కలిసొస్తుందంటే మీ యొక్క జన్మ జాతకాన్ని, కుండలిని బట్టి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా! ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇప్పుడు ఉదాహరణకి డేట్ ఆఫ్ బర్త్ ఒకటైందనుకోండి. మీరు వృషభ రాశిలోనో, తులారాశిలోనో, మకర రాశిలో, కుంభరాశిలో పుట్టారనుకోండి. డేట్ ఆఫ్ బర్త్‌కు పవర్ ఉంటది. రాశికి పవర్ ఉంటది. ఈ రాశికి ఆపోజిట్ నంబర్ 1లో పుట్టారు మరి మీరు. అప్పుడు దిక్కులు ఇటు తూర్పు పనిచేస్తది. అటు ఆ తూర్పు పనిచేయదు. ఆ రాశి ప్రకారం చూస్తేనో తూర్పు పనిచేయదు. ఈ ఈ నంబర్ ప్రకారం చూస్తే తూర్పు పనిచేస్తది. మరి ఈ రెండిటికి కాంబినేషన్ గల దిక్కు ఏదొస్తదో కూడా మనం అది చూసుకోవాలి. కాబట్టి ఒక్కసారి మీరు ఏ దిక్కులో నివసిస్తే మంచి జరుగుతుందనే విషయం మీరు తెలుసుకోవాలన్నా మన ఆఫీస్ నంబర్‌లకు కాల్ చేయండి. డైరెక్ట్‌గా ఫోన్ లైన్‌లోనైనా లేదంటే డైరెక్ట్‌గా హైదరాబాద్ మహానగరానికైనా రండి. ఖచ్చితంగా మీకు మంచి మార్పొచ్చే విధంగా నేను చేస్తాను.